తెలంగాణ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. జనసేనతో పొత్తులపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. మరి కాసేపట్లో అమిత్ షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ కానున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పొత్తుల అంశంపై చర్చించనున్నారు. దీంతో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై స్పష్టత రానుంది. మరి కాసేపట్లో అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలానే కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తుపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇక మరి కాసేపట్లో అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చలో పాల్గొనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరి కాసేపట్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరగబోతోంది. ఇటు తెలంగాణలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేయడం, పొత్తులు అలాగే సీట్ల పంపకాలకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా చర్చ జరగబోతోంది. జనసేన 32 స్థానాల వరకు కూడా పోటీ చేయబోతోంది అని చెప్పి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ ఇంకా స్పష్టత లేదు ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగుతారనే అంశానికి సంబంధించి. ప్రస్తుతం కిషన్ రెడ్డి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అలాగే జేపీ నడ్డా, ముఖ్యంగా అమిత్ షా వీరంతా కూడా సమావేశమై ఈ పొత్తులు అలాగే సీట్ల పంపకాలకు సంబంధించిన అంశంపైన చర్చించబోతున్నారు. కేవలం తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు కిషన్ రెడ్డి అలాగే లక్ష్మణ్ కూడా హైదరాబాద్లో కలిశారు. అక్కడ తొలి విడత చర్చలు జరిగాయి. సో జాతీయ నాయకత్వంతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వచ్చారు పవన్ కళ్యాణ్. సో ఇంకా ఎన్ని స్థానాలు కేటాయించాలి అన్న దానికి సంబంధించి ఎటువంటి ఏకాభిప్రాయం రాలేదు. ఈ చర్చల్లోనే స్పష్టత వస్తుందని చెప్పి కాసేపటి క్రితమే ముఖ్యంగా కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. సో ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కీలక నియోజకవర్గాలకు సంబంధించి ఇటు ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్లో కానీ, ఖమ్మం జిల్లా కానీ, అలాగే నల్గొండ జిల్లా, ఆంధ్ర బోర్డర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీస్లో ఇటు జనసేన టికెట్లను ఆశిస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా సెటిలర్ ఓట్ బ్యాంక్ అలాగే పవన్ కళ్యాణ్ పాపులారిటీ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి బీజేపీకి అని చెప్పి బీజేపీ కూడా భావిస్తుంది. అయితే జనసేన అడిగినన్ని ఈ స్థానాలు బీజేపీ ఇస్తుందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. 10 నుంచి 12 స్థానాల వరకు కన్సిడర్ చేయొచ్చు అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. సో ఇప్పటికే తొలి లిస్ట్ 52 మంది అభ్యర్థులతో బీజేపీ విడుదల చేయడం జరిగింది. సెకండ్ లిస్ట్కి సంబంధించి నవంబర్ 1వ తేదీన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరగబోతోంది. ఆ తర్వాతే సెకండ్ లిస్ట్ అలాగే ముఖ్యంగా విడుదలవుతుందని చెప్పి కూడా చెప్పారు. సో జనసేనకు సంబంధించి ఏ స్థానాలు కేటాయిస్తున్నాం అనేది ఈరోజు స్పష్టత ఇచ్చిన తర్వాత జనసేన సపరేట్గా ఆ అభ్యర్థులకు సంబంధించిన ముఖ్యంగా టికెట్లను అలాగే స్థానాలను ప్రకటించడం జరుగుతుంది. సో ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు అలాగే ఎన్ని స్థానాల్లో కలిసి పోటీ చేయబోతున్నారనేది. ఎందుకంటే జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. సో అందుకే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఫార్మల్గా ఢిల్లీకి వచ్చి ఆయన చర్చలు జరుపుతున్నారని చెప్పి కిషన్ రెడ్డి చెప్పారు. టీడీపీ మద్దతు బీజేపీకి ఉంటుందా, ఎందుకంటే ఏపీలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణలో కూడా టీడీపీ బీజేపీకి మద్దతు ఇస్తుందని అడిగిన దానికి మాత్రం టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కాదు, కేవలం జనసేన మాత్రమే భాగస్వామి. సో అందులో భాగంగానే పొత్తులకు సంబంధించి సీట్ల కేటాయింపులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సో చూడాలి ఏ స్థానాల్ని ఇటు జనసేనకి బీజేపీ అప్పగిస్తుంది అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా అలాగే ఇటు కిషన్ రెడ్డి వీరంతా పాల్గొనబోతున్నారు. కాబట్టి ఏ కాన్స్టిట్యున్సీలో బీజేపీ బలం ఎంత ఉంది, అక్కడ ఓట్ బ్యాంక్ ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారు, అక్కడ జనసేన క్యాండిడేట్ ఎంత సమర్థవంతమైన వ్యక్తి, సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అక్కడున్న స్థానిక లోకల్ క్యాడర్ ఏముంటుంది, జనసేనకు ఆ సీట్ ఇస్తే బీజేపీ ముఖ్యంగా కి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయదా, ఇటువంటి అనేక అంశాలపైన ఈ సమావేశంలో చర్చకు రాబోతుంది. సో ఈ రోజు అయితే ఒక స్పష్టత ఇటు బీజేపీ జనసేన పొత్తులకు సంబంధించి రాబోతుంది.
గోపి, అంటే తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తుతో రాజకీయంగా ఎటువంటి కీలక పరిణామంగా భావించాలి? ఇరు పార్టీలు కలిసి ఎన్నికల్లో ముందుకు వెళ్తే ఎటువంటి లాభం చేకూరే అవకాశం ఉందంటారు? ఎస్, బీజేపీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కున్న పాపులారిటీ కానీ ప్రచారాలకి అది తోడవడం, బీజేపీకి నేరుగా ప్రచారం చేయడం కన్నా జనసేన అభ్యర్థి అక్కడ బీజేపీ అలాగే జనసేన కలిసి పోటీ చేస్తున్నారంటే కనుక అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రచారం అనేది బీజేపీకి కొంత కలిసి వచ్చే అవకాశం. సో అందులో భాగంగానే ముఖ్యంగా సెటిలర్ ఓట్ బ్యాంక్ని అలాగే సామాజిక వర్గాల వారీగా కూడా పవన్ అభిమానులు ఇటు ఆ ఓట్ బ్యాంక్ అనేది ఆ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అక్కడ బీజేపీకి సమర్థవంతమైన నాయకుడు లేడు అని చెప్పి అధిష్టానం భావిస్తేనే ఆ స్థానాన్ని జనసేనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కాపు సామాజిక వర్గానికి సంబంధించి అలాగే అక్కడ సామాజిక సమీకరణాల ఆధారంగా జనసేన అక్కడ ఉన్న టికెట్ని ఎవరికి కేటాయిస్తుంది అనేది కూడా చాలా కీలకం. సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎదగాలని చెప్పి జనసేన పార్టీ భావిస్తుంది. కానీ అంత ముఖ్యంగా టికెట్ కేటాయించి అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయా జనసేన కంటే చెప్పలేం. సో అందులో భాగంగానే ఇటు బీజేపీ అధిష్టానం కూడా అక్కడ నిజంగా జనసేన అభ్యర్థికి ఇస్తే అది బీజేపీకి ప్లస్ అవుతుందా, ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని చీల్చే ప్రయత్నం చేసి అది ఎవరికి లబ్ధి చేకూరుతుంది. సో ఇటువంటి సమీకరణాలు అన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతనే ఇటు టికెట్ కేటాయింపులు చేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ అడుగుతున్నట్లుగా 32 స్థానాలు అయితే ఇచ్చే పరిస్థితి లేదు. 10 నుంచి 12 స్థానాల వరకు మాత్రం ముఖ్యంగా పోటీకి ముఖ్యంగా సుముఖత చూపించే అవకాశం ఉంటుంది, జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా దానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా? ఎందుకంటే ఇప్పటికే క్యాడర్కి అష్యూరెన్స్ ఇచ్చారు, చాలా స్థానాల్లో పోటీ చేద్దాం, జనసేన ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి. సో ఒకవేళ బీజేపీ అధిష్టానంతో చర్చలకు సంబంధించి సానుకూలమైన వైఖరి రాకపోతే పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏని పక్కన పెట్టి నేను టీడీపీతో వెళ్తున్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది బయట. సో ఆ అంశాలకు సంబంధించి కూడా ఈ పొత్తులకు సంబంధించిన అంశాలతో పాటుగా తదుపరి ఏపీ రాజకీయ పరిణామాల గురించి కూడా పవన్ కళ్యాణ్ అలాగే అమిత్ షా మధ్య చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా భేటీ మాత్రం తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు అలాగే సీట్ల కేటాయింపుకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా జరగబోతోంది. సో దీని తర్వాత ఏపీ పరిణామాలకు సంబంధించి చర్చ ఉండే అవకాశం ఉంది. అయితే బీజేపీ అధిష్టానం ఆఫర్ చేసిన స్థానాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా, దానికి ఓకే చెప్తారా అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు రాత్రికే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగియబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో సమావేశం అనంతరం ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఈ రాత్రికే వాళ్ళు తిరిగి ముఖ్యంగా విజయవాడ బయలుదేరుతున్నట్లుగా సమాచారం, హైదరాబాద్. సో ముఖ్యంగా ఈ రాత్రికే ఈ పొత్తులకు సంబంధించి సీట్ల కేటాయింపుకు సంబంధించిన అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తదుపరి ఆ స్పష్టత తర్వాతే నెక్స్ట్ సిఈసి సమావేశంలో మిగతా అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక పైన బీజేపీ అధిష్టానం కసరత్తు చేయబోతోంది. సెకండ్ లిస్ట్కి సంబంధించి నవంబర్ 1 తర్వాత లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి ముఖ్యంగా ప్రారంభమయ్యేంత వరకు కూడా ఆఖరి నిమిషం వరకు కూడా బీజేపీ వేచి చూసే ధోరణి కనబరిచే అవకాశం ఉంది. ఎందుకంటే నేతలు పార్టీ విడుతున్నారు, కొత్త నేతలు ఎవరైనా పార్టీలోకి చేరితే వారికి అవకాశం కల్పిద్దాం. సో ఆ కోణంలో కూడా కొంత ఆలస్యంగానే సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఈరోజు బీజేపీ జనసేన పొత్తులకు సంబంధించిన అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తదుపరి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కేవలం బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయాలి, అక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరు, వాటికి సంబంధించిన అంశాలపైన చర్చించడానికి వీలవుతుంది. కాబట్టి సో ఈరోజు జనసేన అలాగే బీజేపీ ముఖ్యంగా పొత్తు అలాగే స్థానాల కేటాయింపుకు సంబంధించిన అంశంపైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత తదుపరి సెకండ్ లిస్ట్ పైన బీజేపీ అధిష్టానం దృష్టి సారించబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.